మనం ఏదో ముఖ్యమైన విషయం చెప్దామని వస్తే ఇట్టా జరిగిందేటే? నాకు అదే అర్థం కావడం లేదయ్యా. ఈడ పరిస్థితులేం బాలేవు. మనమేం చెప్పకపోవడమే మంచిది. మీరెంతసేపు అయింది వచ్చి? నమస్కారం. నమస్కారం బాబు. కూర్చోండి కూర్చోండి. బాబాయ్ మీ స్ట్రిక్ట్ సార్ ఎలా ఉన్నారు? బాగున్నాడు రంగా. అమ్మా కాఫీ తీసుకోండి. ఈ టైంలో కాఫీ ఏంటి? లంచ్ టైం కదా, భోజనం చేయమనకపోయా? పర్లేదు, ఇప్పుడు అవన్నీ ఎందుకులే బాబు. అయినా మీరు వచ్చే ముందు ఒక ఫోన్ అయినా చేయాల్సింది కదమ్మా. మేం వేరే పని మీద ఇటు వెళ్తూ మిమ్మల్ని ఒకసారి కలిసిపోదామని వచ్చాం గంగా. ఎందుకు అబద్ధం చెప్తున్నారు? మీరు మమ్మల్ని కలవడానికే వచ్చారు. ఎంతో ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటే కానీ మీరు ఇంటి వరకు రారు. ముందు అదేంటో చెప్పండి. అవును సార్, గుమ్మం దగ్గరే ఆగిపోయారు. ఓ, ఇందాక జరిగింది చూసి డిస్టర్బ్ అయ్యారా? జాయింట్ ఫ్యామిలీస్లో ఇవన్నీ కామన్ అండి. అయినా మా పెద్దమ్మ కోపం గురించి మీకు తెలియంది కాదు కదా. నేను ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోవడం ఆవిడకి నచ్చలేదు, అందుకే అపోజ్ చేసింది. రేపటికి కోపం ఉండదు, ఫంక్షన్లో మనందరితో సరదాగా కలిసిపోతుంది. రేపు మీరే చూస్తారు కదా. మీకు ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లేదు సార్. ఆ వీరుకి పెత్తనమిచ్చి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే నాకైతే పట్టరాని ఆవేశం వచ్చింది. మీరు మాత్రం ప్రశాంతంగా వీరుని అన్ని ఏర్పాట్లు చూసుకోమన్నారు. నాకు లేని హక్కు అక్కడెక్కడుందని వాదించాల్సింది. గంగా, ఫ్యామిలీ ఇష్యూస్ని చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి. ఆవేశాలకు పోతే అనుబంధాలు దూరం అవుతాయి. పెదనాన్నని చూస్తున్నావు కదా, ఆవేశంలో చెల్లెల్ని దూరం చేసుకుని ఇప్పటికీ బాధపడుతున్నారు. నా ఆవేశం వల్లే భానుకి ప్రమాదం జరిగిందనే నిందనిప్పటికీ మోస్తున్నాను. మళ్ళీ ఆవేశాలకు పోయి అలాంటి పరిస్థితి తెచ్చుకోవడానికి మేము సిద్ధంగా లేం. రుద్రబాబు చెప్పింది కూడా నిజమే గంగా. పెద్దోళ్ళ మాటకి తలంచాలే కాని ఎదురు తిరగకూడదు. మా గొప్పగా చెప్పలే పిన్ని నువ్వా?